దేశకాండం 30వ అధ్యాయం 15వ వచనం. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంటను వింజరకు కృప చూపించండి. వాక్యం వెల్లడొకటితోటనే వెలుగు కలుగునని సెలవిచ్చిన దేవా, అనేక మంది యొక్క వాక్యపు వెలుగులో బలపడ్డ కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించినాం, పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. ఎప్పటికీ నీ ప్రభు కార్య అభివృద్ధి అంది ఆసక్తులై ఉండాలి ప్రియులారా. దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు, స్వాతంత్ర్యాన్నిచ్చాడు. నీ నిర్ణయం నువ్వే తీసుకోవచ్చు. జాగ్రత్తగా గమనించాలి. దేవుడు మనకు స్వేచ్ఛను స్వాతంత్ర్యాలు ఇచ్చాడు. చూడండి ఏమన్నాడు, చూడు నేను నీకు జీవము మేలు ఇచ్చాను, మరణము కీడు ఇచ్చాను, నీ ఎదుటే ఉన్నాయి, ఏది కావాలో చాయిస్ ఈజ్ యువర్స్ అంటున్నాడు దేవుడు. చాయిస్ ఈజ్ యువర్స్. ఒక సంఘటన చెప్తాను మీతోటి. 1995వ సంవత్సరంలో టీవీలో ఒక ప్రోగ్రాం వచ్చేది. ఏమిటా ప్రోగ్రాం అంటే, యాంకర్ అడిగేటువంటి 10 ప్రశ్నలకి కరెక్ట్గా సమాధానం చెప్పిన వారికి ఆమె 3 పెట్టెలు చూపిస్తుంది. వింటున్నారా? 10 ప్రశ్నలు వేస్తుంది, 10 కరెక్ట్గా చెప్పేస్తే ఒక 3 పెట్టెలు చూపిస్తుంది. మీకు నచ్చిన పెట్టెను తీసుకోండి అంటుంది. మరి ఒకసారి ఆ పోటీలో గెలుపొందినటువంటి వసంత అనేటువంటి స్త్రీ చాలాసేపు ఆలోచించి రెండో పెట్టె తీసుకుంది. రెండో పెట్టెని తెరిచే ముందు మొదటి పెట్టెలోనూ మూడో పెట్టెలోనూ ఏముందో చూద్దాం అని ఆ టీవీ యాంకరు పెట్టెని తెరిచిందనమాట. చూస్తే దానిలో మరి ₹1,00,000 ఉన్నాయి. మూడో పెట్టె తెరిచింది, దానిలో మారుతి కారు తాళపు చెవి ఉంది. ఆమె ఎన్నుకున్న రెండో పెట్టెలో చూస్తే ఏముందో అని అందరూ కూడా ఉత్కంఠగా చూస్తూ ఉన్నారు. అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. వెంటనే అందరి సమక్షంలో ఆమె రెండో పెట్టె తెరిచింది. దానిలో చూస్తే ఒక యాపిల్ పండు మాత్రం ఉన్నదంట. ఒక యాపిల్ పండు మాత్రమే ఉన్నదంట. ఇది చూడటానికి చిన్న విషయంలా ఉన్నది, ఇందులో విడ్డూంతరం ఏమున్నది, ఇందులో గొప్ప ఏమున్నది అని మీరు అనుకున్నట్లయితే మోసపోయినట్లే. వింటున్నారా? ఒక యాపిల్ మాత్రమే ఉన్నదంట. ఎంత నష్టపోయిందామే. మొదటి పెట్టి తెరిస్తే దాని ₹1,00,000 ఉన్నాయి. రెండో పెట్టి కొరిస్తే కారు తాళం ఉన్నది. కానీ రెండు మానేసి ఆమె యాపిల్ ఉన్నటువంటి పెట్టెని తెరిచింది. యాపిల్ మాత్రమే పొందుకోగలిగింది. ఈరోజు నీ మాటలు వెంటనే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఆ సంఘటన జరిగాక ఆమె వెంటనే నిట్టూర్పు ఏడుస్తూ ఉన్నదంట. ఆమె మంచిదాన్ని ఎన్నుకొనక ముందు, ఆమె మంచిదాన్ని ఎన్నుకోలేదు కాబట్టి టీవీ చూస్తున్న వారందరూ కూడా, అక్కడ ఆ గేమ్లో పాల్గొన్న వారందరూ కూడా నిట్టూర్చారు, బాధపడ్డారు, అయ్యో అన్నారు. అంతే కదా? ఈరోజు మీరు కూడా ఇది వింటున్న వారు చాలామంది అంటారు, అయ్యో ఆమె కారు వస్తే బాగుండేది, అయ్యో డబ్బు వస్తే బాగుండేది, ఇట్లాగ ఎన్నో ఆలోచన చేసి ఉంటారు కదా. ఒకవేళ టీవీ యాంకర్ ముందుగానే ఆ పెట్టెలో ఏముందో చెబితే, చెప్పిన తర్వాత కూడా వసంత రెండో పెట్టెని సెలెక్ట్ చేసుకుంటే ఏమంటాం? ఏ పెట్టెలో ఏముందో ముందుగానే తెలిసి అప్పటికి మూర్ఖత్వంగా యాపిల్ ఉన్న పెట్టెనే చూజ్ చేసుకుంటే మూర్ఖత్వం అంటాం. దేవుడు మన ముందు జీవ మార్గాన్ని ఉంచాడు, మరణ మార్గాన్ని ఉంచాడు, పరలోకం ఉన్నది, నరకం ఉన్నది. మన ఎన్నిక ఎక్కడికి నడిపిస్తుందో ముందుగానే తెలియజేశారు. హల్లెలూయా. దేవుడు ముందుగానే తెలియజేశాడు నువ్వు ఎంచుకున్నది ఎక్కడికి వెళ్తుందో. చాయిస్ ఈజ్ యువర్స్. నీవు దేనిని ఎన్నుకుంటావు? మరణమా, జీవమా, నరకమా, పరలోకమా? హల్లెలూయా. సామెతల 15:24 క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని
బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనును. ఆమేన్. కాబట్టి ఈ రోజున అద్భుతమైనటువంటి వాక్యం. చాయిస్ ఈజ్ యువర్స్. దేవుడు ఎవరిని ఫోర్స్ చేయడు, దేవుడు ఎవరిని ఇబ్బంది పెట్టడు. చాయిస్. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. నీ నమ్మకి చెప్పి నీకు జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాడు, ఛాన్స్ మీకు ఇచ్చాడు. ఇది సద్వినియోగం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమెన్.